హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా రాహుల్ ఇచ్చిన హామీల కోసమే ఈ రుణమాఫీ అనేది చేస్తున్నాం. ఖచ్చితంగా ఆగస్టు 15 వరకు ఎట్టి పరిస్థితుల్లోనే రుణమాఫీ చేస్తామని నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత నిన్న ఒక ఆసక్తికరమైన సన్నివేశము, ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకోవాలా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ఢిల్లీలో విలేకరుల సమావేశంలో నిన్న మాట్లాడారు. యాక్చువల్గా రేవంత్ అన్న ఎందుకు ఈ డౌట్ వస్తుంది నీకు నాకు అర్థమైతలేదు. అసలు వాస్తవంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్కి ఇప్పటికే 45 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. ఆ తర్వాత మీ దానం నాగేందర్ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర 14 మంది 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లు ఉన్నప్పుడు ఎందుకు మీకు డౌట్ వస్తుంది? ఎందుకు మీరు పదే పదే ఈ ప్రెస్ మీట్ పెట్టి దీనికి ఎందుకు కాలయాపన చేస్తున్నారన్న? మీ పరిపాలన మీరు సక్రమంగా నడుపుతున్నారు, నడపండి, హ్యాపీగా వెళ్ళిపోతే అయిపోయింది కదన్న. ఎందుకు ఈ పరిస్థితి మనకు? సో ప్రజలందరూ ఎందుకు ఆ అంశాన్ని ప్రతిసారి ఎందుకన్నా లేవనెత్తడము? మన దగ్గర మెజారిటీ ఉంది, అయిపోతుంది కదా. సో దీనిపైన ఎక్కువగా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదన్నా. ఎవరేం చేయలేరు. ఏ ప్రభుత్వాలు నీతో మెజార్టీ ఉన్నప్పుడు మీరు ఉంటారు, ఆల్రెడీ టచ్లు ఉన్నారు మీ దగ్గర, ఎందుకన్నా? సో ఇక నెక్స్ట్ వార్తకు మనం చూసుకున్నట్లయితే నిన్న జీవన్ రెడ్డి సార్ను కూడా నిన్న ఢిల్లీకి పిలిపించి అక్కడ కొంచెం ఆయనను నిజంగా ఇది ఒక పొరపాటు జరిగింది, మేము నీకు చెప్పి ఈ యొక్క కార్యక్రమం అతన్ని సంజయ్ని మేము తీసుకునేది ఉండే, నీకు చెప్పలేదు, కానీ నిన్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తక్కువయ్యేదు, నిన్ను ఎట్టి పరిస్థితులు అన్ని రకాలుగా మేము చూసుకుంటామని చెప్పి అన్న హామీని కూడా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఇక తర్వాత పిసిసి అధ్యక్షుని ఎంపిక పైన కూడా నిన్న ఢిల్లీలో బాగానే చర్చలు జరిగినాయి. దానిపైన కూడా కసరత్తు చేస్తున్నారు. చాలా మంది ఆశావాదులు కూడా ఎవరికి ఇవ్వాలన్న ఆలోచనలు ఉన్నారు. బీసీకి ఇవ్వాలన్నా, ఎట్లా ఇవ్వాలి, ఏంది ఏం కథ అనే దానిపైన పూర్తిగా విధి విధానాలు చేసుకొని ఒక వ్యక్తిని మధు యాష్కి గారు కూడా దీనిలో లైన్లో ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక నిన్న పార్టీ నేతలతోటి కేసీఆర్ సార్ కూడా నిన్న మంచి ఒక సమావేశం ఏర్పాటు చేసిండు. నిన్న ఆ సమావేశంలో సార్ ఏం మాట్లాడినంటే, కేసీఆర్ సారు, ప్రభుత్వం ముఖ్యమంత్రి అనే పదవి ఇట్లా వస్తుంది, ఇదైతే ఎవరైనా ముఖ్యమంత్రి చేస్తారు, టీఆర్ఎస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న ఏ కార్యకర్తకు ముఖ్యమంత్రి ఇచ్చినా చేయగలుగుతాడు, అదేం పెద్ద ఇష్యూ కాదు, మనం తలుచుకున్నామంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రి అయిపోతాం మనము. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హామీలను మనం ఎండగట్టాలన్న ఇది ఇచ్చిండ్రు. ప్రతి కార్యకర్తకు నేను మీకు సపోర్ట్గా ఉంటా, మీరేం టెన్షన్ పడొద్దండి, తర్వాత మన ప్రభుత్వం వస్తుందన్న వార్తను నిన్న మనకు అనేక దినపత్రికలలో ఇచ్చినాయన్నమాట. సరే, ఇక్కడ సారేమో మేము వస్తామంటున్నాడు, ఆయనేమో ప్రభుత్వం కూలగొత్తాడు అంటున్నాడు. ఈ ఇద్దరి మధ్యలో ఏ ప్రభుత్వం వస్తుందో ఏమవుతుందో, లాస్ట్కి ఇద్దరి మధ్యలో పౌర నష్టం పొందలాభం అన్నట్టు వేరే వాళ్ళు తీసుకుపోతారా ఏందో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నమాట. ఇక నిన్న రాష్ట్రపతి భవన్లో లోక్సభలో రాష్ట్రపతి గారు ప్రసంగిస్తూ గ్రామ పరిపాలన 10 ఏళ్లలో మంచి పరిపాలన ఇచ్చినాము, ఆ తర్వాత ఈ నీట్ పైన ఎవరైతే ఈ నీట్ పరీక్ష పేపర్ల లీకేజ్ పైన ఎవరైతే ఉన్నారో వాటిపైన కఠిన చర్యలు తీసుకున్నామన్న వార్తను కూడా మనం ప్రముఖంగా అనేక దినపత్రికలలో వచ్చింది. ఆ తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే నిన్న 18,942 మంది టీచర్ ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇచ్చింది. అందరూ కూడా బాగానే ఖుషిగా ఉన్నట్లన్న వార్తను కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చిన సర్కార్ అన్న వార్తను మనం చూసుకోవచ్చు. ఇక సీతారాం ప్రాజెక్టు మొదటిసారి కేసీఆర్ గారు 2016లో శంకుస్థాపన చేసిన సీతారాం ప్రాజెక్ట్ ట్రయల్ రన్ నిన్న స్టార్ట్ అయింది. ఇక సీతారాం ప్రాజెక్ట్ ఫేజ్ 1 పంప్ హౌస్ డెలివరీ సిస్టమ్ వద్ద ఎత్తిపోస్తున్న గోదావరి జలాలన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక తొలుత 2 లక్షల ఎకరాలకు సాగునీరు తుమ్మల నాగేశ్వరరావు గారికి రిలీజ్ చేసిన అది మనం ఈనాడు పత్రికలో అనేక దినపత్రికలలో కూడా మనకు ముఖ్యంగా వచ్చిందనమాట. ఇక ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి గెలుపొంది పార్టీలు ఫిరాయించి వేరే పార్టీలు జాయిన్ అయినాయి, ప్రభుత్వం ఉన్న పార్టీలు జాయిన్ అయినారో వీటిపైన సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన బీఆర్ఎస్ అయితే సుప్రీంకోర్టులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందనమాట. అయితే సుప్రీంకోర్టులో మా జడ్జి గారు చెప్తూ ఈ యొక్క పార్టీ చేంజ్ అయిన ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా స్పీకర్ గారికి పూర్తి అధికారాలు ఉంటాయి. స్పీకర్ గారు వారు అధికారాన్ని వినియోగించి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకోవచ్చు, అది కానప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జోక్యం చేసుకుంటుందన్న వార్తను మనము అనేక దినపత్రికలలో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ఇదొక ఈ నీట్ పేపర్ యొక్క
లీకేజ్లో మనం చూసుకున్నట్లయితే పేపర్స్ లీక్ చేయించా, డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించా, బీజేపీ మిత్రపక్షమైన ఎస్బీ ఎస్పీ ఎమ్మెల్యే బేడీరామ్ సంచలన వ్యాఖ్యలు. ఈసారి 8 పేపర్లు లీక్ చేసిండు. ఆల్రెడీ నిందితుడిగా ఉన్నాడు. ఇంకా ఆయన కాంగ్రెస్లోనే బీజేపీ కూటమిలోనే వాళ్ళు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఇంకా ఎన్డీఏనే ఎలా ఉన్నాడు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ నీట్ పేపర్ పైన బాగానే మాట్లాడారు. అయితే అసలు ఈ వ్యక్తే ఇంత లీకేజ్కు కారణమైన దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు తోటి ఆడుకున్న ఇతను ఇంకా దీంట్లో ఉన్నాడు. మళ్ళీ పైకెళ్ళి నేనే చేసిన అని చెప్పి చెప్పుకుంటున్నది ఎంతవరకు సమంజసమన్న వార్తను కూడా మనము అనేక దినపత్రికలలో చూసుకోవచ్చు అనమాట. ఇక మనం చూసుకున్నట్లయితే అమెరికాలో 12 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంట. ఏటా అమెరికాలో 12 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. 8 ఏళ్లలో 4 రేట్లు పెరిగిందట. 8 ఏళ్లలో 4 రేట్లు పెరిగిండ్రు. ఆ తర్వాత ఎక్కువ మంది మాట్లాడేది విదేశీ భాషలలో తెలుగుకు 11వ స్థానం ఇచ్చిండ్రు. ఆ తర్వాత యుఎస్కు ఏటా 70,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది H1 వీసా హోల్డర్లు పోతున్నారు. ఏటా వెళ్లే స్టూడెంట్స్ లో 12.5% వాళ్ళు తెలుగు వారే ఉన్నారన్న వార్తను మనము ఈరోజు వెలుగు దినపత్రికలు చూసుకోవచ్చు. అంటే అమెరికాలో మనం గట్టిగా పోయి ఎవరన్నా రండి అని చెప్పంటే తెలుగు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వస్తారంటే 12 లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలోనే తెలుగు భాష మాట్లాడే వాళ్ళు 11వ స్థానంలో మనది ఉన్నదన్న వార్తను మనం చూసుకోవచ్చు. ఇక మన ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్ళింది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో గెలుపొంది ఇప్పుడు ఫైనల్లోకి దూసుకెళ్లిన వార్తను కూడా మనము అనేక దినపత్రికలలో వచ్చిందనమాట. ఇక నిట్ ఈ యొక్క పేపర్ లీకేజ్ లో మళ్ళా బీహార్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ఈ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఎప్పుడు వరకు ఇస్తారు, ఇప్పుడు జూన్లో ఈ పెట్టుబడి సహాయం ఇప్పుడు చేస్తారా లేక వర్షాకాలం తర్వాత చేస్తారా అన్న వార్తను కూడా హరీష్ రావు నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో చెప్పిన వార్తను కూడా మనము అనేక దినపత్రికలలో వచ్చినాయి. ఇక మీరు మొత్తం పంట పెట్టుబడి సహాయం పంట అయిపోయినాక ఇస్తారా ముందు ఇస్తారా అన్న వార్తను కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక నిన్న రామోజీరావు గారి సంస్మరణ సభ నిన్న అమరావతిలో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా చాలా మంది ఇక్కడ పాల్గొన్నారు అన్నమాట. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరూ మాట్లాడారు. అమరావతి నవ్యాంధ్ర కళ, దానికి 10 కోట్ల సహాయం చేస్తున్నట్లు ఈనాడు ఎండి హెచ్ కిరణ్ గారు చెప్పారనమాట. 10 కోట్ల సహాయం చేస్తున్నామని చెప్పారు. అయితే మళ్ళీ తెలంగాణకు కూడా మావునారు వెనుకబడిన జిల్లాలు, వలస జిల్లాలు ఇవన్నీ వీటికి కూడా సహాయం చేస్తే కూడా బాగుంటుందన్న వాదన ప్రతి ఒక్కరు అనుకుంటున్న వాదనను మన ఈనాడు యాజమాన్యం తెలంగాణకు కూడా, ఎందుకంటే 2 కళ్ళు ఈనాడు పేపర్కు, ఆంధ్ర తెలంగాణ అనేది 2 కళ్ళు. ప్రతి ఒక్కరు ఇక్కడ తెలుగు వాళ్ళు చూస్తారు, అక్కడ తెలుగు వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఏదన్నా ఇప్పుడు వలసల జిల్లా ఉంది, మామూనార్ ఉంది, లేదంటే ఏదన్నా ఒక వెనుకబడిన జిల్లాకు ఫ్లోరైడ్ సమస్యకు అది కూడా సమస్య పరిష్కారం అయింది, కానీ ఏదన్నా ఒక దానికి ఇక్కడ కూడా సహాయం చేస్తే బాగుంటుంది కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయన్నమాట. సో ఇది ఈరోజు వచ్చిన వార్తలోని ముఖ్యాంశాల యొక్క విశ్లేషణ. చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారిది SV6 న్యూస్.